వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎండతో పని లేకుండా చాలా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉండి బియ్యంతో అప్పడాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు పచ్చి బియ్యంను బాగా వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో నానబెట్టుకున్నటువంటి రైస్ను వాటర్ లేకుండా వేసుకోండి. ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మరీ చిక్కగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. ఇలా స్పూన్కి ఈ విధంగా కోట్ అయ్యే విధంగా బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకోండి. తరువాత స్ట్రెయినర్లో ఈ బ్యాటర్ని వేసుకొని ఇలా వడకట్టుకున్నట్లయితే ఇందులో బియ్యం కానీ నూక కానీ ఉన్నట్లయితే వచ్చేస్తుంది. తరువాత తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నిండా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. తరువాత 1 టీ స్పూన్ నిండా ఎండినటువంటి కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మీరు పచ్చి కరివేపాకును కూడా వేసుకోవచ్చు. తరువాత ఇష్టం ఉన్న వాళ్ళు 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కలుపుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా తయారు చేశానంటే 2 ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకొని వెనక్కి తిప్పినట్లయితే కచ్చాపచ్చగా గ్రైండ్ అవుతాయి. తరువాత ఇక్కడ నేను కొంచెం లోతుగా ఉండే ప్లేట్స్ తీసుకున్నాను. చిన్న సైజువి కొన్ని, అలాగే మీడియం సైజువి కొన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఈ ప్లేట్లు లేనట్లయితే ఇటువంటి స్టీల్ మూతలో కూడా అప్పడాలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో 1 చిన్న టీ స్పూన్ పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. లోతుగా ఉండే ప్లేట్స్లో కూడా ఇలా 1 చిన్న టీ స్పూన్ చొప్పున పిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్లేట్స్కు ఆయిల్ ఏమీ అప్లై చేయనవసరం లేదు. డైరెక్ట్గా పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తరువాత స్టవ్ మీద వెడల్పుగా ఉండే పాత్రను పెట్టుకొని 2.5 గ్లాసుల వాటర్ వేసుకుని వేడైన తరువాత ఇడ్లీ స్టాండ్ను పెట్టుకొని ఇందులో 2 లేదా 3 చొప్పున ఇలా చిన్న ప్లేట్స్ను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఇవి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే చాకుతో అంచులను లూజ్ చేసుకొని బయటికి తీసుకోవాలి. వేడి మీద తీస్తే మాత్రం ఇవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత తీసినట్లయితే చూస్తున్నారు కదా చాలా నీట్గా వస్తాయి. ఇలా ఇవి చల్లారడానికి ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే మాత్రం ఇలా చల్లటి వాటర్లో వేసుకొని ఇవి చల్లారేంత వరకు ఉంచిన తర్వాత చాకుతో అంచులను లూజ్ చేసుకొని బయటికి తీసుకోండి. చూస్తున్నారు కదా అప్పడాలు మరీ దలసరిగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా చక్కగా రెడీ అయ్యాయి. వీటిని ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా కాటన్ క్లాత్ మీద కానీ పెట్టుకొని ఫ్యాన్ గాలికి రోజంతా ఆరబెట్టుకున్నట్లయితే క్రిస్పీగా ఆరిపోతాయి. ఇందులో వాటర్ ఏమైనా తక్కువైనట్లయితే వేసుకొని ఇలా స్టీల్ చిల్లి జల్లెడ ఉన్నట్లయితే ఈ జల్లెడను పెట్టుకొని ఇప్పుడు ఇందులో మీడియం సైజు అప్పడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఆవిరి మీద 2 నిమిషాల పాటు ఉడికించుకొని తీసుకోండి. ఎండలో పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు చాలా ఈజీగా ఇలా అప్పడాలను తయారు చేసుకోవచ్చు. ఇవి 3 నుంచి 5 నెలల వరకు పాడవకుండా ఉంటాయి. మీరు మరీ ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ఫ్యాన్ గాలికి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా బేసిన్లోకి వేసుకొని బాల్కనీలో 2 లేదా 3 గంటల పాటు ఎండలో పెట్టుకున్నట్లయితే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇవి చక్కగా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.